వితంతువులు వికలాంగులకు కేంద్రం తీపి కబురు అందించింది. వారికిస్తున్న పింఛనును 200 నుంచి 300 రూపాయలకు పెంచడంతో పాటు అర్హత వయస్సును 79 సంవత్సరాలకు పెంచింది. ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి 14వ ఆర్థిక సంఘం ఏర్పాటును ఆమోదించడం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గత 2 సమావేశాల్లో సంస్కరణల వైపు మొగ్గు చూపిన కేంద్ర మంత్రివర్గం తాజా భేటీలో సంక్షేమ పథకాలపై దృష్టి సారించింది. ఇందిరాగాంధీ జాతీయ వితంతు పింఛను పథకం, ఇందిరాగాంధీ జాతీయ వికలాంగ పింఛను పథకాల ద్వారా అందిస్తున్న పింఛను మొత్తాన్ని 200 నుంచి 300 రూపాయలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పింఛను పొందే గరిష్ట అర్హత వయసును 59 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాలకు పెంచింది. దీని ద్వారా దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దాదాపు 76 లక్షల మంది వితంతువులు, 11 లక్షల మంది వికలాంగులు లబ్ధి పొందనున్నారు. జాతీయ కుటుంబ లబ్ధి పథకం ద్వారా కుటుంబంలోని ప్రధాన పోషకుడు మరణించినప్పుడు ప్రభుత్వం అందించే సాయాన్ని 10,000 నుంచి 20,000కు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ పథకాల అమలుకు ప్రభుత్వంపై ఏడాదికి 1,325 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. అనేక రాష్ట్రాల్లో చిన్నారుల మరణాలకు కారణమవుతున్న మెదడు సంబంధ వ్యాధి జపనీస్ ఎన్సెఫలైటిస్, అక్యూట్ ఎన్సెఫలైటిస్ సిండ్రోమ్ నివారణపై కేంద్రం దృష్టి సారించింది. నివారణ సహా సమగ్ర కార్యాచరణ రూపకల్పనకు 4,038 కోట్ల రూపాయలు కేటాయించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు అనుసరించి ముందుగా 60 జిల్లాల్లో ఈ నివారణ చర్యలు చేపట్టనున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, తాగునీరు, పారిశుద్ధ్యం, సామాజిక న్యాయం, సాధికారత, గృహ నిర్మాణం, పేదరిక నిర్మూలన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా ఈ పథకం అమలుకు కృషి చేస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల వాటాకు సంబంధించిన విధి విధానాల రూపకల్పన కోసం నిర్దేశించిన 14వ ఆర్థిక సంఘానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రతి 5 ఏళ్లకోసారి ఏర్పాటు చేసే ఈ సంఘానికి ఈసారి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవి రెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. 2015 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 5 ఏళ్ల కాలానికి రాష్ట్రాలకు, ఇతర అంతర్గత వ్యవస్థలకు నిధుల పంపిణీపై ఈ సంఘం ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇస్తుంది. 2004లో సునామీ కారణంగా కకావికలమైన అండమాన్ నికోబార్ దీవుల మత్స్యకారులకు కేంద్రం ఊరట కల్పించింది. 370 మంది జారాల బ్యాంకు రుణాలను వడ్డీతో సహా మాఫీ చేసేందుకు మంత్రివర్గం అంగీకరించింది. 2012 మార్చి 31 నాటికి వీరు చెల్లించాల్సిన రుణ మొత్తాలను వడ్డీతో సహా బ్యాంకులకు కేంద్రమే తిరిగి చెల్లించనుంది.